ఈవేళ ఇక్కడ గతంలో స్కూల్ మొదలు పెట్టి వదిలేసి ఇది ఫిల్లింగ్ కూడా చేయని పరిస్థితుల్లో పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంటే మన కాంపౌండ్ వాళ్ళు కూర్చొని అలాగే ఈవేళ గవర్నమెంట్ వారితో 50 లక్షల రూపాయలతోటి గవర్నమెంట్ వారు ఈవేళ మన పిల్లలు 180 మంది పిల్లలు ఇక్కడి నుంచి కొడారగుంట స్కూల్ కి నడిచి వెళ్తా ఉన్నారు. ఆ పిల్లలకి అందుబాటులో ఈ స్కూల్ ఉండాలని 1వ తరగతి నుంచి 5వ తరగతి అంటే బాగా చిన్నపిల్లలు ఉంటారు. ఈ తల్లికి ఏంటంటే ఇల్లు వచ్చేదాకా కూడా దూరం స్కూల్ దూరం అయినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేదాకా కూడా పిల్లలు వచ్చేదాకా కూడా ఒక టెన్షన్ పెడతారు. అటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ వారు ముందుకు వచ్చి ఇవాళ 50 లక్షల రూపాయలు పెట్టి దీన్ని పునర్నిర్మాణం చేసి అసలు అంటే పేరుకి కట్టారు అంతే. ఇక్కడ అక్కడ ఏదో 4 ఇటుకలు పేర్చేసి ప్లాస్టింగ్ చేసి వదిలేశారు. ఎదరు ఎలక్షన్లు వస్తున్నాయని కంగారు ఎదరు 2 రోజులు కూడా చేశారు. అవి కూడా సరైన ఫినిషింగ్స్ లో ఏమీ లేవు. అన్నిటిని సరి చేసి ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో దీన్ని అందంగా తయారు చేసి అప్పచెప్పడానికి 2 నెలల్లో ఇందాక వంశీ గారు చెప్పాడు 2 నెలల్లో పూర్తి చేసి అప్పచెప్తామన్నారు. ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ లోనే మనకి 2 నెలల్లో అందేస్తుంది. రేపు దసరా సెలవులు వచ్చేసరికి దసరా సెలవుల టైంకి అది కూడా పూర్తి చేసుకునేసరికి మన స్కూల్ ఇక్కడికి వస్తుంది. అక్కడ 2 గదుల్లో ఇరుకుల్లో ఉంటా ఉన్నారు.